ఈ రోజుల్లో మనం చూసినట్లయితే ఎంతోమంది విద్యార్థులు పెద్ద ర్యాంకులు రాలేదని, మార్కులు తక్కువ వచ్చాయని, ఫెయిల్ అయినామని క్షణిక ఆవేశంలో బలవన్మరణానికి, ఆత్మహత్యకు పాల్పడడం జరుగుతుంది. మరి ఆ ప్రయత్నంలో కొంతమంది చనిపోతే, కొంతమంది కాళ్ళు చేతులు విరిగి గుడ్డివారుగా, కుంటివారుగా, వికలాంగులుగా మారడం జరుగుతుంది. అదేవిధంగా తల్లిదండ్రులకు జీవితాంతము తీరని వ్యధాభరితమైన శోభను కలగజేయడం జరుగుతుంది. మరి ఎంతోమంది శాస్త్రవేత్తలు, మోటివేషన్ స్పీకర్లు, మానసిక నిపుణులు ఆత్మహత్య చేసుకోకూడదని ఎన్నో విధాలుగా చెప్పినప్పటికీ ఈ ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి. మరి ఈ భూమిలో, ఈ లోకంలో ఎంతోమంది చదువురాని వారు ప్రజానాయకులుగా, వ్యాపారవేత్తలుగా, ఉన్నత స్థాయిలో ఉన్నవారు చాలామంది ఉన్నారు. అదేవిధంగా చాలామంది తల్లిదండ్రులు తమ కుమారులను, కుమార్తెలను మీ చదువు కోసం ఇన్ని లక్షలు, ఇన్ని కోట్లు ఖర్చు అయింది, మీరు ఎక్కువ ర్యాంకులు తీసుకురావాలని, పెద్ద ఉద్యోగాలు చేయాలని వారిని బలవంతం చేయడము, ఆ మానసిక శోభను తట్టుకోలేక ప్రెజర్తో చాలామంది యువకులు తమ జీవితాన్ని అంతమొందించుకోవడం జరుగుతుంది. మరి సర్వశాస్త్రాలలో ఈ ఆత్మహత్య అనేది మహాపాతకంగా, గొప్ప పాపంగా తెలియజేయడం జరిగింది. ఈ చావు పుట్టుకలు అనేటివి ఏవైతే ఉన్నాయో ఇవి దేవుని హక్కులు. ఆ హక్కులు మనం తీసుకునే ప్రయత్నం చేయకూడదు. అలా చేసినట్లయితే ఇహలోకంలోనూ అగౌరవ పాలవుతాము, పరలోకంలో శాశ్వతమైన నరక శిక్ష అనుభవించే అవకాశం ఉంది. జీవించి సాధించాలి కానీ మరణించి దేవుని ఆగ్రహానికి గురి కాకూడదని నేను తెలియజేస్తున్నాను.